బ్యాక్లాగ్స్ ఉన్నాయి. నేను ఎక్కడ ఆగిపోయినా కానీ లైఫ్ అక్కడ ఆగిపోయేది కదా. బ్యాక్లాగ్స్ ఉన్నాయి, నాకు జాబ్ వస్తుందా అనుకున్నాను. అన్ఫార్చునేట్ ఆర్ ఫార్చునేట్, మా క్లాస్లో ఎంతమంది ఉన్నారో అంతమంది కంటే కూడా ఐ మీన్ బెటర్ పొజిషన్ నౌ. అంటే 86%, 87% ఆల్మోస్ట్ టాపర్ వచ్చిన వ్యక్తి ఇన్కమ్ కంటే, అతని పొజిషన్ కంటే నా పొజిషన్స్ 500 టైమ్స్ బెటర్గా ఉన్నాను నేను. ఓకే. అండ్ తర్వాత వచ్చేసి కాన్ఫిడెంట్గా ఉంటాను. నేను ఏ పని చేసినా కాన్ఫిడెంట్గా చేస్తే, ఏం నేర్చుకున్నా కాన్ఫిడెంట్గానే వెళ్తా. అండ్ తర్వాత వచ్చేసి నాకు ఇంగ్లీష్ రాదని నేను ఆగిపోలేదు. ఎందుకంటే చాలా మంది ఇక్కడ ఆగిపోతూ ఉంటారు. నేను డబ్బులు లేవని ఆగిపోలా. డబ్బులు వచ్చే వరకు వెయిట్ చేశా. ఇప్పుడున్న తెలివి అప్పుడు నాకు ఉంటే నేను ఇంకా బెటర్గా చేసేవాడిని అనుకునేవాడిని. డబ్బులు వచ్చే వరకు వెయిట్ చేసి, డబ్బులు పోయినా మళ్ళీ బాధపడకుండా జాగ్రత్తగా దాన్ని ఎలా మనం చేసుకోవాలి అని చెప్పి నేను చేసుకున్నా. అండ్ నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. నా హైదరాబాద్కి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ ఒక 2-3 అరే నువ్వు ఇట్లా చేయని గైడ్ చేశారు. సో అది మనం సపోర్ట్ అనుకోవచ్చు. ఇప్పుడు గైడ్ చేసే వాళ్ళు లేరంటే ఉన్నారు. మనకేంటంటే ఆ గైడ్ మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ నాకు ఎవరు సపోర్ట్ లేదు. అంటే ఎకనామికల్లీ ఎవరు సపోర్ట్ తీసుకోలేదు. డెఫినెట్లీ పేరెంట్స్ ఉంటారు. ఆబ్వియస్లీ పేరెంట్స్ కాకుండా బయట నుంచి ఎక్కడ మోరల్ సపోర్ట్ కూడా తీసుకోలేదు. అండ్ నేను దాని నుంచి అన్నిటి నుంచి ఓవర్కమ్ చేస్తూ అప్పుడు నా కెరీర్ స్టార్ట్ చేసి నేర్చుకుంటూ చాలా విషయాలు నేర్చుకున్నాను.